మనం పిఠాపురం బస్ స్టాండ్‌లో ఉన్నాం. గతంలో గూడా మనం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు అదే రోజు మొదటి రోజు ఫస్ట్ వచ్చింది నేను బస్ స్టాండ్‌కే. ఇక్కడి నుంచే మనం ఫస్ట్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసాం. అసలు ఇది బస్ స్టాండేనా? అసలు బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు అసలు ఎంత దారుణంగా ఉన్నాయని అప్పుడైతే చూపించాను. ఆ తర్వాత గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఈ వేటి మీద దృష్టి పెట్టాలి, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల మీద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఒక వీడియో చేశాం. గెలిచిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. అయితే ఈరోజు మళ్ళీ ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం అలా కాకినాడ జిల్లాలో కూడా పర్యటిస్తున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన శ్రీకారం చుట్టి ఇక్కడే 3 రోజుల పాటు నియోజకవర్గంలో అయితే ఉండబోతున్నారు. అయితే మనం చూసుకోవచ్చు, ఒకసారి చూడొచ్చు కదా, అదిగో క్లియర్గా చూడండి. మనం ఆయన గెలిచిన నెల రోజుల్లోనే ఆయన మార్క్ ఏంటి అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పిఠాపురంలో కొత్తగా రంగులేస్తున్నారు, చక్కగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారంట. ఎల్ఈడి స్క్రీన్స్ కావచ్చు, లోపల టీ స్టాల్స్ కావచ్చు, అన్నిటికీ టెండర్స్కి పిలిచారట. ముఖ్యంగా పెయింట్లు కానీ, రంగులు కానీ, మిగతా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి అంటే అసలు బస్ స్టాండ్ అంటే ఒక 10 మంది వచ్చి ఇక్కడ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే ప్రయాణికులు కావచ్చు, ఇక్కడ టూరిజం ప్లేస్ కాబట్టి పిఠాపురంలో ఆధ్యాత్మికంగా అటు కుకుటేశ్వర స్వామి, మన దత్తాత్రేయ స్వామి, ఇంకా అనేక ఉప్పాడ బీచ్ కావచ్చు, అనేక అవకాశాలు ఉన్నాయి ఇక్కడ రావటానికి, పర్యాటకులు రావడానికి. కనీసం బస్ స్టాండ్కి చూస్తే అసలు ఒకరోజు వస్తే ఫస్ట్ రోజు నేను వస్తే అసలు బస్ స్టాండ్కి రావాలంటేనే ఇది బస్ స్టాండా, ఎవరన్నా దొంగతనాలు చేసేవాళ్ళు ఉంటారేమో, లేదంటే అసలు ఒక లేడీస్ అయితే కొంతమంది భయపడిపోయిన పరిస్థితి కూడా కనిపించింది అప్పట్లో. అసలు ఇక్కడ ఒక లోపలికి వచ్చి ఒకళ్ళు కూర్చోవాలంటేనే భయపడిపోయేంత దారుణమైన పరిస్థితులు కనిపించాయి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు రావటం, ఆయన గెలిచిన తర్వాత వెంటనే ఈ చుట్టూ ఉన్నటువంటి చెత్త అంతా కూడా క్లియర్ చేయించేసి, ముఖ్యంగా క్రొక్లైన్లతో అంతా కూడా చెత్తని క్లియర్ చేయించి, ముఖ్యంగా ఇంతకుముందు ఇదే చెట్ల మధ్యలో గంజాయి తాగేవాళ్ళంట. చాలామంది గంజాయికి అలవాటు పడిపోయి ఈ ఏరియాస్లో ఇది బస్ స్టాండ్ అడ్డాగా అనేక అక్రమ పనులన్నిటికీ కూడా దీన్ని కేంద్రంగా వాడుకునేవాళ్ళని తెలుస్తుంది. అయితే ఇప్పుడు పూర్తిగా పరిస్థితి అయితే మారబోతుందని మాత్రం అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలిచిన తర్వాత మనం రాష్ట్రానికే ఆయన ఏదైనా తేడా చేస్తూ ఊరుకునే మనిషి కదా. అలాంటిది ఆయన ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఆయనకు అందించి పిఠాపురం ప్రజలు మనసులో గుండెల్లో పెట్టుకున్న పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంత బాగా చూసుకుంటారనేది మనం ఆలోచించుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలపైన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. నిన్న ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి ఒక ఆత్మీయ సభ, అభినందన సభ ఇక్కడ గెలిపించినందుకు ప్రజలకి ఒక కృతజ్ఞత సభగా ఇక్కడ పెట్టుకున్న దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా బయటకు చెప్పారు. ముఖ్యంగా త్రాగునీరు గురించి పిఠాపురంలో కూడా ఇంకా సమస్య ఉంది, అలాగే కరెంటు లేని విలేజ్లు కూడా ఇంకా ఉన్నాయి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఏదేమైనా సరే ఒకసారి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా బస్ స్టాండ్ గురించి, ఇది అంటే బస్ స్టాండ్ అనేది దీన్ని ఎవరు వస్తారులే ఎవరు వెళ్తారులే అన్న దానికన్నా బస్ స్టాండ్ అసలు ఎంత అవసరం అనేదండి. మనకి ఎవరన్నా రావాలన్నా ఫస్ట్ దిగేది ఇక్కడే దిగుతారు. బస్ స్టాండ్ నుంచే ఎవరు ప్రయాణం అయినా కానీ స్టార్ట్ అవుతుంటుంది. ఒకసారి చూపిద్దాం ఎంత ఫాస్ట్గా వర్క్లన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇంతకుముందు కనీసం ఎంక్వైరీ దగ్గర కనీసం ఒక్కళ్ళు కూడా అసలు ఎవరు కనిపించేవారు కదా మీరు మన పాత వీడియోలో చూసుకుంటే. కానీ ఇప్పుడైతే ఒకళ్ళు ఉంటున్నారు. ఇక్కడ టేబుల్స్ వేసారు, ఇక్కడ కనీసం కొంతమంది ఉండి స్టాఫ్ అనేవాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు. బస్ స్టాండ్కి అసలు అంటే ఆయన మార్క్ చూపించే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ కొంతమందిని స్టాఫ్ను కూడా పెట్టారు. ఇంతకుముందు ఎవరు లేరు, ఒకసారి వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఈ సమాచార కేంద్రంలో ముఖ్యంగా ఎవరు ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు చూసారు ఫ్యాన్ కూడా తిరుగుతుంది, కొంతమంది స్టాఫ్ కూడా ఉంటున్నారు. ఇంతకుముందు లేవు కదా, ఒక 4 రోజుల క్రితం వరకు ఏమి కనిపించలేదు. ఏం లేదు సార్, పెట్టారు. ఓకే, అంటే పెట్టమని చెప్పారా ఇక్కడ? రావట్లేదు కదా బస్సులు. ఇప్పుడు మామూలుగా ఎన్నో వస్తున్నాయండి, బాగున్నాయి. కంట్రోల్ కూడా ఉన్నాడు. షాపులు అన్ని కూడా ఓపెన్ చేపిస్తారా? ఏ షాపులు మరి వస్తాయి టెండర్ మరి ఇంకా లేదండి, ఇంకా డెవలప్మెంట్ అవ్వాలి కదా, రెడీ చేయాలి కదా. ఏదైతే మొత్తానికి ఒక మంచి పరిణామం అయితే చోటు చేసుకుంటే పిఠాపురానికి మంచి రోజులు వచ్చాయి, పిఠాపురం బస్ స్టాండ్కి కూడా మంచి రోజులు వచ్చాయి. ఇక మనం అందరం చూసుకోవచ్చు, కొంతమంది ఇప్పటికీ బస్సులు కానీ వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నారు. మంచి అభివృద్ధి పనులు అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఊరుకునే పరిస్థితి కాదు, ఆయన ఎవరిని ఈజీగా వదిలిపెట్టరు, ఉపేక్షించరు. సో అన్నీ కూడా జాగ్రత్తగా చాలా దగ్గరుండి కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు, అలాగే మిగతా అధికారులు కూడా ఇక్కడ దీంట్లో నిమగ్నం అయితే ఉన్నారు. పిఠాపురానికి
ముఖ్యంగా బస్ స్టాండ్కి. మనం గతంలో చూపించిన వీడియోలకి ఇప్పటికి డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఇది ఇంకా అవటానికి కూడా ఆల్మోస్ట్ ఇంకో నెల 15 రోజులు పడుతుందని చెప్తున్నారు. అప్పుడు ఆ తర్వాత కూడా ఒకసారి తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత ఎలా ఉంది అనేది పూర్తి పిఠాపురం బస్ స్టాండ్ పై ఒక వీడియో అయితే మళ్ళీ తర్వాత చేద్దాం. పిఠాపురం బస్ స్టాండ్ అనేది చూస్తున్నారు కదా, కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి. గతంతో పోల్చుకుంటూ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయిందంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే జరిగిందండి. ఉమ్, ఇది వరకు ఇంత ఎలా నీట్నెస్ గా కనిపించేది కాదు. అవునండి. జనాలు కూడా ఇంత అసలు బస్ స్టాండ్ లోకి వచ్చేసరికి ఎవరు కనిపించేవారు కాదు. అంటే బస్సులు వస్తున్నాయా లేదా అన్నంత ఇదిగా ఉండేది. ఉమ్, ఇప్పుడైతే టైం టు టైం అన్ని వస్తున్నాయి. ఉమ్. ప్రతి ఒక్కరు కూడా చూసుకుని ఇక్కడ మనకి మెసెంజర్ కూడా ఉన్నారు, ప్రతిదీ చెప్తున్నారు మనకి. గతంలో ఇక్కడ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఏదైనా టైమింగ్స్ చెప్పడానికి ఒక మనిషి కూడా ఉండేవారు కాదు అన్నట్టు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఏమైనా మా ఇప్పుడు ఉన్నారండి. ఖచ్చితంగా వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి ఒక స్టాఫ్ ని పంపించారు. వాళ్ళు ప్రతిదీ మనకి ఏ బస్ కోసం ఎంక్వైరీ చేసినా వాళ్ళు మనకి డీటెయిల్స్ అవి ఇస్తున్నారు. అంతా బాగుందండి. ఇప్పుడైతే సవ్యంగా అంతా కరెక్ట్ గా ఉంది. అభివృద్ధి పరంగా ఇక్కడ అభివృద్ధి పరంగా ఇది వరకు అంటే ఇక్కడ డౌన్ గోతులో గుంతలు అయి ఉండేవి, బస్సు రావడానికి అయితే ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు అది కరెక్ట్ గా డెవలప్ చేశారు, చాలా నీట్నెస్ గా ఉంది. బస్సులో ఇలా ఒకవేళ ఇన్ కేస్ బైక్ వచ్చినా సరే పడిపోయే పరిస్థితి ఉండేది, ఇప్పుడు చాలా బాగుంది. ఇది వరకు పోలిస్తే ఇప్పుడు అయితే కరెక్ట్ గా డెవలప్మెంట్ అనేది కనబడుతుంది బస్ స్టాండ్ లోకి వచ్చేసరికి. మీరైతే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మంచి మెజారిటీతో గెలిపించారు కదా, మరి ఇప్పుడు ఆయన చేసే మొదటి పనిలో బస్ స్టాండ్ కూడా ఒక భాగమే. మరి రేపటి రోజులు ఇంకా పిఠాపురం మంచిగా అభివృద్ధి చెంది మా పిఠాపురం కూడా కాకినాడతో ఈక్వల్ అవుతుందని చెప్పుకోగలరా? చెప్పుకోగలమండి ఖచ్చితంగా. TV24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662 16699.